కళ్ళు తెరిస్తే చాలు ప్రాణాలు పోతాయి. ఇదే కాన్సెప్ట్ తో ఇంతకు ముందు వచ్చిన బర్డ్ బాక్స్ అనే సినిమాకి ఈ సినిమా సీక్వెల్ అన్నమాట. ప్రపంచాన్ని చుట్టేసిన ఒక వింత శక్తిని చూసిన మరుక్షణమే మనుషులు పిచ్చి వాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో అందరూ ఏంటంటే కళ్ళు మూసుకొని బ్రతకాలని చూస్తూ ఉంటే ఒక తండ్రి మాత్రం ఎదుటి వాళ్ళ కళ్ళు బలవంతంగా తెరిపించి వాళ్ళు చనిపోయేలా చేస్తున్నాడు. అందులో అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. తను విలనా లేకపోతే తానేదన్నా మైండ్ లో పెట్టుకొని ఇలా చేస్తున్నాడా? గుండెల్ని పిండేసే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే బర్డ్ బాక్స్ బార్సిలోనా. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే ఒక ఇండోర్ స్టేడియం లో ఉంటారు. అందులోని హీరో ఏంటంటే తన కూతురికి స్కేటింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉంటారు. కాకపోతే వీళ్ళున్న ప్లేస్ కి ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది. దాంతో హీరో ఏంటంటే తన కూతురుని తీసుకుని పారిపోతున్నప్పుడు సడన్ గా ఒక ముగ్గురు వచ్చేసి హీరోని బలంగా కొట్టి హీరో దగ్గర ఉన్న ఫుడ్ దొంగతనం చేద్దామని చూస్తారు. కాకపోతే హీరో ఏంటంటే వాళ్ళని చంపేద్దాం అనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న కూతురు మాత్రం ఏమీ చేయొద్దని చెప్పేసి సైగ చేస్తుంది. దాంతో హీరో కూడా ఏమి చేయడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఇద్దరు కళ్ళకు గంతలు కట్టుకుని బయటకు వస్తారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆ క్రియేచర్ ని గనక వీళ్ళ కళ్ళతో చూస్తే వీళ్ళు కూడా చనిపోతారు. అందులోని సిటీలో చాలా మంది ఆ క్రియేచర్ ను చూసి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారనమాట. అలా వీళ్ళిద్దరు ఏంటంటే ఏమి కనిపించకపోయినా సరే ఎలాగోలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఆపోజిట్ లో ఒక నలుగురు మాత్రం వెళ్తున్న సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా వీళ్ళు రోప్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. దాంతో హీరో తన కూతురుతో ఏమంటాడంటే అర్థమైందా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఏముంది అర్థమైంది, నువ్వు వాళ్ళతో మాట్లాడొచ్చిందాక నేను ఏదో ఒక చోట దాక్కుని ఉండాలి అంతే కదా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి హీరో అంటాడు. బేసికల్ గా హీరో భయం ఏంటంటే ఆ నలుగురు తన కూతురుని ఏదో చేస్తారని చెప్పేసి భయం అనమాట. అందుకని దాక్కోమంటున్నాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు దాక్కుంటుంది. అందులోను హీరో వాళ్ళని అడుగుతాడనమాట, సరే ఇలా ఫుడ్ తిని చాలా రోజులు అవుతుందండి, ఏదైనా ఫుడ్ ఉంటే పెడతారా అని చెప్పేసి అంటంతో ఆ నలుగురు ఏమంటారంటే మాకే ఇబ్బందిగా ఉంది, మేమే చాలా కష్టపడుతున్నాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే జనరేటర్ ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ నలుగురు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో పవర్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది అనమాట. జనరేటర్లు ఎక్కడుంటే అక్కడే పవర్ ఉంటుంది, నాకు ఆ జనరేటర్స్ ఎక్కడున్నో తెలుసు అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా కొంచెంసేపు ఆలోచించి సరేరా హెల్ప్ చేస్తాం అని చెప్పేసి అంటారు. అందులోని వీళ్ళు తాళ్ళు పట్టుకొని నడుస్తూ ఉన్నారు కదా, ఆ థర్డ్ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్తారు. అదొక ఫ్యాక్టరీ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ నలుగురితో పాటు లోపల చాలా మంది ఉంటారు. అందులోని కొన్ని బస్సులు ఉంటాయి. అంతేకాకుండా లోపల ఒక డాక్టర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోకి వైద్యం చేస్తుంది. ఎందుకంటే హీరో తలకి దెబ్బ తగిలింది కదా, తనకి వైద్యం చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఒక డిఫరెంట్ గా ఉండే ఒక అతను వచ్చేసి హీరో దగ్గర కూర్చుంటాడు. అందులో ఆయనకి ఏంటంటే మామూలుగానే కళ్ళు కనిపించవు అనమాట. సార్ నేను ఇక్కడ ఉన్నాను సంగతి మీకు ఎలా తెలుసు అండి, మీరు ఎలా సెన్స్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో కళ్ళు కనిపించిన వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఒక కల్ట్ గ్రూప్ గురించి హీరోకి చెప్తాడు. బేసికల్ గా ఇదే సిటీలో ఒక కల్ట్ గ్రూప్ ఉందంట. మామూలుగా ఆ క్రియేచర్ ఏంటి, ఎవరైనా కళ్ళతో చూస్తే ఆ క్రియేచర్ వాళ్ళ కళ్ళని స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయేలాగా క్రియేచర్ చేస్తుంది. కానీ ఆ కల్ట్ గ్రూప్ కు మాత్రం ఆ క్రియేచర్ వల్ల ఎటువంటి హాని లేదంట. అందులోని వాళ్ళు ఏం చేశారంటే పాపం ఈ కళ్ళు కనిపించిన భార్య దగ్గరకు వచ్చి ఆవిడ నుదుటి మీద కన్ను బొమ్మ వేసి ఆవిడ కళ్ళు బయటకు తీసుకొచ్చి ఓపెన్ చేశారంట. దాని వల్ల ఆవిడేంటంటే క్రియేచర్ ను చూసిందంట. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. కాకపోతే ఇతనికి మాత్రం కళ్ళు కనిపించవు కదా, అందుకని ఆ కల్ట్ గ్రూప్ ఏమి చేయకుండా వెళ్ళిపోయిందంట. అది సంగతి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఏంటంటే నైట్ పూట బస్సులో పడుకుంటారనమాట. పడుకున్న సమయంలో హీరో ఏం చేస్తారంటే ఉదయం పూట వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. అందులోని ఎవరు బయటికి వెళ్లకుండా లాకేసి ఉదయం అయిపోయింది కదా, తెల్లారింది కదా, బస్సు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు. అందులో డాక్టర్ కి ఏం అర్థం కదనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ బస్సుని ఎలా పడితే అలా డ్రైవ్ చేసి బయటకు తీసుకొస్తాడు. యాక్సిడెంట్ అవుతుంది. దాంతో బస్సులో ఉన్న వాళ్ళు ఏంటంటే మెల్లగా బయటకు వస్తారు. అందులోనూ ఒక పెద్ద బయటకు వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తానే దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ క్రియేచర్ కనపడుతుంది. అందువల్ల పక్కనే ఉన్న గాజు ముక్క తీసుకొని తన గొంతు కట్ చేసుకుని ఆయన అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ వస్తుంది, ఏం చేస్తున్నావు, అందరిని చంపేస్తున్నావు ఏంటని చెప్పేసి అంటంతో లేదు లేదు ఆ అద్భుతాన్ని నువ్వు చూడాలని చెప్పేసి ఆ అమ్మాయి కళ్ళు కూడా ఓపెన్ చేస్తాడు హీరో. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బస్ టైర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాంట్లో తల పెడుతుంది. ఇంకేముందో అమ్మాయి చనిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బస్సులో నుంచి కళ్ళు కనిపించకుండా ఉండే ఒక అతను ఉన్నాడు కదా, అతను బయటకు వస్తాడు. కాకపోతే అతని దగ్గరికి హీరో వెళ్ళి ఏమంటాడంటే మీకు అద్భుతాన్ని చూపించలేకపోతున్నానండి సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. బేసికల్ గా ఇంతకు ముందు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మలు పైకి వెళ్ళిపోతుంటే హీరో కనిపిస్తూ ఉన్నాయి. కరెక్ట్ గా అదే సమయంలో ఇంకొక అతను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత బయట క్రియేచర్ ను చూస్తాడు. దాని వల్ల తానేం చేస్తాడంటే తన దగ్గర
ఒక లైటర్ ఉంటుందన్నమాట. ఆ లైటర్ ఆన్ చేసి డీజిల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అంటించేస్తాడు. దాంతో బస్సు మొత్తం తగలబడిపోయి అందులో అతను కూడా చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు అక్కడికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నాన్న వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ ఆత్మలు నీకు కనిపిస్తాయి కదా, నాకు ఎప్పుడు కనిపిస్తాయి ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు అనమాట. అందులోని సిటీకి దూరంగా వెళ్లి విండ్ మిషన్స్ చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. సార్ ఆఫీసులో వాళ్ళకి ఏమైందో తెలియదండి, అందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఆఫీస్ కు వస్తాడు. చూస్తే నిజంగానే చనిపోతూ ఉంటారు. హీరోకి ఏం అర్థం కాదు. న్యూస్ లో కూడా చెప్తారనమాట, సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, మనుషులు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన భార్య కాల్ చేస్తుంది. అమ్మాయి స్కూల్లో ఉందండి, నాకేం అర్థం కావట్లేదు, అంత గందరగోళంగా ఉంది, వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరి బయటకు వస్తాడు. చూస్తే తన కారు మీద ఎవరో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా కాదని చెప్పేసి మెట్రో స్టేషన్ కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనం వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్ గా వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ మెట్రో ట్రైన్ కింద పడిపోయి అందరూ చనిపోతూ ఉంటారు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇక్కడ మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి తను పరిగెత్తుకుంటూనే తన కూతురు స్కూల్కి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ టీచర్స్ అందరూ చనిపోయి ఉంటారు. కాకపోతే క్లాస్ రూమ్ లో మాత్రం కొంతమంది పిల్లలు భయంతో కళ్ళు మూసుకొని మూలలో కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే అందులో తన కూతురు ఉంటుందన్నమాట. హీరోకి భయం వేసి తన కూతురుని తీసుకొని పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చర్చి లోపల ఒక ఫాదర్ ఉంటాడనమాట. బేసికల్ గా ఆయన ఏంటంటే హీరోకి తెలుసు. ఆయన హీరోతో ఏమంటాడంటే, చూడు ఇదంతా చేస్తుంది భగవంతుడే, ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి కనిపిస్తున్నాడు, కాకపోతే ఇలా జరుగుతుందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కాదండి బయట చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి అని చెప్పేసి అంటంతో అవును నేను చెప్తుంది కూడా అదే, భగవంతుడిని వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎవరికైతే భగవంతుడిని చూసి కూడా తట్టుకోగల శక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే బతికి బయటపడుతున్నారు, మిగతా వాళ్ళు చనిపోతున్నారని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కాకపోతే హీరో ఏమంటాడంటే, సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి అని చెప్పేసి అంటంతో వెళ్ళిపో, కాకపోతే నేను మాత్రం ఆ అద్భుతాన్ని చూస్తానని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో తన కూతురుకు ఒక చైన్ ఇచ్చేసి మెడలో వేసి నువ్వు దీన్నే చూస్తూ ఉండు, వేరే ఎక్కడ చూడొద్దని చెప్పేసి తన కోటు తీసి తన కూతురు మొహం మీద వేసి మొత్తం మూసేసుకొని తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి తన భార్య వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వచ్చావు నువ్వు కూడా, మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని మాట్లాడుతున్న సమయానికి అడుగా ఒక కారు వచ్చేసి హీరో వాళ్ళ భార్యని గుద్ది చంపేస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఇంతకు ముందు మన కథలో హీరో తన కూతురుని తీసుకుని ఏదైతే చర్చికి వెళ్ళాడో అదే చర్చికి వస్తాడు. అంతేకాకుండా పాప క్షమాపణ బాక్స్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కూర్చొని తను ఇంతకు ముందు బస్సులో కొంతమందిని చంపేశాడు కదా కళ్ళు ఓపెన్ చేసి, అలా ఓపెన్ చేసి చంపినందుకు పాప క్షమాపణ అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే, నేను కావాలని చంపలేదు, వాళ్ళని కాపాడటానికే చంపాను అని చెప్పేసి అంటాడు. అంత అయిపోయిన తర్వాత హీరో తన కూతురుతో కలిసి మళ్ళీ కళ్ళకు గంతలు కట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత తను ఒక బిల్డింగ్ పైన ఎక్కుతాడనమాట. ఎందుకంటే కింద ఎవరు నడుచుకుంటూ వెళ్తే కనపడతారని చెప్పేసి. సడన్ గా ఒక లేడీ కనిపిస్తుంది అనమాట. దాంతో హీరో ఏంటంటే తన కూతురు చెప్తాడు అనమాట, నువ్వు ఇక్కడే దాక్కో నేను వెళ్ళొస్తానని చెప్పేసి. ఆ లేడీ దగ్గరకు వచ్చి చూస్తే సడన్ గా ఒక కుక్క హీరో మీద ఎగబడుతుంది. అందులోనూ ఆ లేడీతో పాటు ఇద్దరు మగాళ్ళు కూడా ఉంటారనమాట. హీరో చూసుకోడు పాపం. అందులోనూ వాళ్ళిద్దరితో పాటు 2 కుక్కలు వచ్చాయి. ఆ 2 కుక్కల్లో ఒక కుక్క మాత్రం హీరో మీద ఎగబడుతూ ఉంది. అదే సమయంలో వాళ్ళు హీరోని ఏమంటారంటే, ఎవర్రా నువ్వు దొంగవా చెప్పు, మా దగ్గర ఉన్న ఫుడ్ దొంగతనం చేయడానికి వచ్చావా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదండి నేను ఒక్కనే మిగిలిపోయాను, నా కుటుంబంలో అందరూ చనిపోయారు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడ జనరేటర్ ఎక్కడుందో తనకు తెలుసు అని చెప్పేసి ఇంతకు ముందు వాళ్ళకి చెప్పిన అబద్ధం వీళ్ళకి కూడా చెప్తాడు. దాంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి వీళ్ళ ప్లేస్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లి చూస్తే అక్కడ ఒక ఇద్దరు వయసు అయిపోయిన భార్యాభర్తలు ఉంటారు. అంతేకాకుండా సోఫియా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు హీరోని తీసుకుని వచ్చింది కదా ఒక లేడీ, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. అందులోనూ ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు కదా, అందులో ఒకడు వచ్చేసి జనరేటర్ ఎక్కడుందో చెప్పు, మ్యాప్ లో పాయింట్ చేయని చెప్పేసి అంటంతో హీరో సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో చీకట్లో హీరోకి ఏంటంటే తన కూతురు కనిపిస్తూ ఉంటుంది, చెప్పొద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే, జనరేటర్ ఎక్కడుందో నాకు తెలియదు, నాకు బాగా ఆకలేసింది, అందుకే నా అబద్ధం చెప్పొచ్చానని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు కలిసి హీరోని కొడుతూ ఉంటారు. కాకపోతే హీరోని ఏమంటుందంటే, పాపం ఆకలి అంటున్నాడు కదా వదిలే అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు వదిలేస్తారు. కాకపోతే హీరోని మాత్రం ఇక్కడ ఉంచకుండా పైనుంచుదామని చెప్పేసి పైకి తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి సోఫియా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అతను ఏం చేయొద్దని చెప్పేసి జర్మన్ భాషలో మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు. అందులోనూ మన కథలో హీరో కూడా జర్మన్ లో రిప్లై ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు స్టన్ అయిపోతారు, నీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చా అని చెప్పేసి. అంతేకాకుండా హీరోని ఏమంటుందంటే, ఈ సోఫియా అనే అమ్మాయి వీళ్ళ గ్యాంగ్ లో చేరిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు అనమాట. దాంతో హీరోని కూర్చోబెట్టి సోఫియా డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటారు. అప్పుడు ఆ అమ్మాయి కూడా జర్మన్ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటుంది అనమాట. హీరో ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటాడు. బేసికల్ గా ఈ అమ్మాయి ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఏంటంటే సరదాగా టూర్ కని వచ్చారనమాట షిప్ లో. బట్ వచ్చిన తర్వాత షిప్ లో ఉన్న ప్రజలందరూ ఏదో క్రియేచర్ ను చూసి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటే వాళ్ళ అమ్మగారికి భయం వేసి కళ్ళకు గంతలు
గంతలు కట్టుకొని ఆ షిప్ లోంచి దిగి మామూలుగా రోడ్డు మీద ఉన్న ఒక కారులో ఎక్క కూర్చున్నామని, అందులోని రేడియో ఆన్ చేస్తే ప్రజలందరూ సురక్షితంగా ఉన్న ఒక ఏరియా పేరు చెప్పారని, ఆ ఏరియా పేరు మౌంట్ జూయింట్ కోట అని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అవునా అని చెప్పేసి. అందులోని అమ్మాయి ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ లో చెప్పడం వల్ల వీళ్ళకి అర్థం కాదనమాట. ఆ అమ్మాయి బొమ్మ గీసింది, దాంతో అక్కడ ఉన్న పెద్దానికి అర్థమైపోతుంది ఇది మౌంట్ జూయిన్ కోట బార్సిలోనాలో ఉందని చెప్పేసి, అది కూడా ఎత్తైన కొండపైన ఉందని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా అవునా అని చెప్పేసి అంటారు. సో మొత్తం మీద వీళ్ళకి అర్థమైపోతుంది సురక్షితంగా మనుషులందరూ ఉన్న ప్రాంతం ఒకటి ఉంది అని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే చెప్తుందనమాట, మా అమ్మగారు నేను కళ్ళకు గంతలు కట్టుకోవటం వల్ల సడన్ గా నేను ఒకవైపు వెళ్ళిపోయాను, మా అమ్మ ఒకవైపు వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటుంది. దాంతో అందరూ ఏం నిర్ణయించుకుంటారంటే మొత్తానికి మనుషులందరూ సురక్షితంగా ఉన్న ప్రాంతం ఉంది కాబట్టి అందరం వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అందులోనూ కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళ జర్నీ కొనసాగిస్తారు. అలా వెళ్లే ప్రాసెస్ లో ఒక చోట చీకటి పడుతుంది అనమాట. దాంతో ఒక చోట ఆగి అందరూ రెస్ట్ తీసుకుంటారు. అదే సమయంలో హీరో హీరోయిన్ సరదాగా మాట్లాడుకుంటారు. కాకపోతే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దూరంగా హీరోకి తన కూతురు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కనిపించకుండా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే దూరం నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అందరు నిద్రపోతున్నప్పుడు హీరో ఏం చేస్తాడంటే కుక్క కట్టిన తాళ్ళు ఉంటాయి కదా, వాటిని లైట్ గా కట్ చేస్తాడు. అది కూడా వాళ్ళకి తెలియకుండా. ఇంకేముంది, మరుసటి రోజు మళ్ళీ వీళ్ళ జర్నీ కొనసాగిస్తారు. అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరో ఏం చేస్తాడంటే కళ్ళకున్న కళ్ళ గంతలు తీసేస్తాడు. అందులోనూ ఆ క్రియేచర్ వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎవరెవరు చుట్టాలైతే ఉంటారో వాళ్ళ గొంతుల్లో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కళ్ళకున్న గంతలు తీసేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. అందులోని హీరో ఏంటంటే ఆ కుక్క తాడుని కట్ చేశాడు కదా, అదేంటంటే తెంపుకొని కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో దాన్ని పట్టుకున్న కుర్రాడు కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కుక్క తీసుకెళ్తేనే రూట్ కదా, అందుకని. కరెక్ట్ గా అదే సమయంలో సోఫియా దగ్గరికి ఆ క్రియేచర్ వచ్చేసి వాళ్ళ అమ్మలా మాట్లాడుతూ ఉంటుంది. కళ్ళకున్న గంతలు తీయమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా తీసే సమయానికి ఆ ఇద్దరు కుర్రాళ్ళలో కుర్రాడు వచ్చేసి కాపాడతాడు, అలా తీమాకు అని చెప్పేసి. అందులోనూ అనుకోకుండా ఒక కుర్రాడు ఏంటంటే కళ్ళకున్న గంతలు తీసేయటం వల్ల ఆ క్రియేచర్ ను చూస్తాడు. ఇంకేముంది, తను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో కుక్కల కళ్ళకున్న ఆ క్లాత్ కూడా ఓపెన్ అయిపోతుంది. అవి కూడా క్రియేచర్స్ ని చూస్తాయి అనమాట. అందులోనూ పక్కనే ముసలాయన ఉండటం వల్ల ఆయన్ని ఆ కుక్క కరుస్తుంది. దాంతో హీరోయిన్కి అర్థమైపోతుంది మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి పారిపోదాం అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. అందరూ పారిపోయి వచ్చేస్తారు. కాకపోతే ఆ కుర్రాళ్ళలో కుర్రాడు చనిపోయాడు కదా, మిగిలిన ఇంకో కుర్రాడు మాత్రం బాధపడుతూ ఉంటాడు. అందులో నా పెద్ద చేతికి గాయమైంది కదా, దాంతో ఆయన భార్య కట్టుకట్టి తనకి వైద్యం చేస్తుంది. నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే సోఫియా ఎక్కడని చెప్పి చూస్తే అమ్మాయి కనిపించింది అనమాట. ఎక్కడని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే పాపం అమ్మాయి భయంతో మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో తానేం చేస్తాడంటే తన కూతురికి ఇచ్చిన చైన్ తనకి ఇచ్చి తనకి ధైర్యం చెప్తాడు. నువ్వేం భయపడ, మాకు అంత మంచి జరుగుతుందని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్గా ఇంతకు ముందు హీరో చర్చిలో ఫాదర్ ని మీటాడు కదా, ఆయనే ఆ కల్ట్ గ్రూప్ హెడ్ అనమాట. బేసికల్గా అతను ఏంటంటే చాలా మంది మనుషుల్ని కళ్ళు ఓపెన్ చేసి చచ్చిపోయేలా చేస్తూ ఉన్నాడు. అందులోనూ భగవంతుని చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో అయితే తన కూతురికి ధైర్యం చెప్పి ప్రశాంతంగా పడుకోమ్మా, నీ పుట్టినరోజు వస్తుంది, నీ పుట్టినరోజు నాడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో వాళ్ళ కూతురు ఏంటంటే ఒక మూల నుంచొని నా చెయ్యి నా అమ్మాయికి ఎందుకు ఇచ్చావు, నేను నీ కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు లేదమ్మా సోఫియా భయపడుతూ ఉంది అందుకే ఇచ్చానని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ముసలాయన ఉన్నాడు కదా, ఆయన చెయ్యి ఏంటంటే బాగా వీక్ అయిపోతూ ఉంటుంది, సెప్టిక్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మనం ఈ బిల్డింగ్ లో మందు ఏమైనా ఉంది అని చూద్దాము, చూస్తే ఖచ్చితంగా ఈ చేతికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అందరూ కళ్ళకు గంతలు కట్టుకుని బిల్డింగ్ మొత్తం మందులు వెతకడం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో ఒక బాల్కనీకి వెళ్తారనమాట. అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు. అందులోను హీరోయిన్ వెళ్ళిన చోట కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. కాకపోతే సడన్ గా హీరోకి తన కూతురు కనిపిస్తుంది. వెనకాల కుర్రాడు వస్తాడు, అన్న ఈ రూమ్ సేఫేనా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సేఫే అంటాడు. కాకపోతే ఆ కుర్రాడు కళ్ళకున్న గంతలు తీస్తే ఆ క్రియేచర్ కనపడుతుంది. ఇంకేముంది, మనోడు అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఈ సౌండ్స్ అన్ని విన్న తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. అందులోను పక్కనే ఉన్న హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే హీరోయిన్ కళ్ళకు గంతలు కూడా తీసేసి తాను కూడా చనిపోతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం అది ఏమీ లేకుండా సైలెంట్ గా తన హీరోయిన్ తో పాటు కలిసి అక్కడికి వచ్చేస్తాడు. అంటే ముసలి భార్య భర్తలు ఉన్నారు కదా, అక్కడికి వచ్చేస్తాడు. కానీ హీరో వాళ్ళ కూతురు మాత్రం అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఎలాగోలాగా ఆ పెద్దానికి మందు కనిపెడుతుంది అనమాట. అక్కడ పక్కనే ట్యూబ్ ఉంటుంది, తీసుకోవడానికి మందు పోసి మీరేం కంగారు పడకండి అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటుంది. అందులో నా పెద్దని అడుగుతాడు ఆ కుర్రాడు ఎక్కడ అని చెప్పి అడిగితే అనుకోకుండా ఆ క్రియేచర్ ని చూశాడు, చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారనమాట. హీరోనే వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఆ కల్ట్ గ్రూప్ కు చెందిన ఒక అతను ఏంటంటే బైక్ వేసుకొని వీళ్ళ వెనకాల వస్తూ ఉంటాడు అనమాట. హీరో ఏంటంటే వీళ్ళని కాపాడదామని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆ ముసలి వాళ్ళు పరిగెత్తలేకపోతారు.
దాంతో వాళ్ళని బైక్తో గుద్దేస్తాడనమాట. ఆ ముసలిని నడవలేకపోతాడు. ఆయన ఏమంటాడంటే నేను చనిపోతాను, నువ్వన్నా తప్పించుకో అని చెప్పేసి తన భార్యకి చెప్తాడు. కాకపోతే తన భార్య ఏమంటుందంటే నువ్వు లేకుండా నేను ఎలాగుంటానయ్యా అని చెప్పేసి ఆయన ముందే తన కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఆయన కూడా తన కళ్ళకున్న గంతలు తీసేస్తాడు. దాంతో ఇద్దరు అక్కడే చనిపోతారు. ఆ తర్వాత హీరోయిన్, సోఫియా, హీరో వీళ్ళు ముగ్గురు కలిసి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటారు. అందులోని హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరో వచ్చిన తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయారు, హీరో ఆ గ్రూప్ కు చెందిన వాడని చెప్పేసి హీరోని పట్టుకొని తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా సోఫియాని తీసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని డాబా పైకి పారిపోతుంది తప్పించుకుందాం అని చెప్పేసి. కాకపోతే తానేంటంటే అనుకోకుండా కింద పడుతుంది అనమాట. పక్కనే ఉన్న ఒక రేకు లాంటి ప్లేస్ లో పడిపోతుంది. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు వచ్చేసి సోఫియా కళ్ళకున్న గుడ్డ తీసేయమని చెప్పి అంటూ ఉంటుంది. హీరో మాత్రం ఆ అమ్మాయి గుడ్డ తీయకుండా తనని హక్ చేసుకుంటాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు మాత్రం తీనానా నేను అమ్మ హ్యాపీగా ఉంటామని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో ఏంటి తన కూతురు బర్త్డే అని చెప్పేసి తన కూతురుని లేపుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కల్ట్ గ్రూప్ చర్చి ఫాదర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ భార్యని, హీరో వాళ్ళ కూతురుని పైకి తీసుకెళ్లి హీరో కళ్ళ ముందే చంపేస్తాడు. అందులోనూ హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కాకపోతే కల్ట్ గ్రూప్ లాగే హీరో కూడా ఏంటంటే ఆ క్రియేచర్ ని చూసినా కూడా తన ఏంటంటే కళ్ళు మారిపోయి తన ఆత్మహత్య చేసుకోవాలనే థాట్ క్రియేట్ అవదు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది చర్చి ఫాదర్ చెప్పినట్లు తట్టుకోలేని వాళ్ళు చనిపోతూ ఉన్నారు, తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం బతికుంటున్నారు. అందులోనే చనిపోయిన హీరో వాళ్ళ కూతురు ఏంటంటే తనకి మళ్ళీ కనిపిస్తుంది. తన చేయి పట్టుకొని మనం అందరినీ చంపేద్దాం నాన్న అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ క్రియేచరే హీరో వాళ్ళ కూతురు రూపంలో వచ్చి హీరో చేత అందరినీ చంపిస్తూ ఉంది. అది సంగతి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ ని కాపాడి చూడండి ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, ఆ కల్ట్ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాను, చనిపోయిన నా కూతురు నన్ను మోసం చేసింది, ఇప్పుడు మీ ఇద్దరిని నేను కాపాడతానని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రూప్ లో ఒక లేడీ వచ్చేసి మన గ్రూప్ కి నువ్వు మోసం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే హీరో ఆ అమ్మాయిని చంపేసి వీళ్ళిద్దరిని కాపాడి అక్కడి నుంచి తప్పించుకొని ఆ కొండ దగ్గరికి వీళ్ళని కారులో తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే ప్రాసెస్ లో యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని కారు దింపించి పారిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ కల్ట్ గ్రూప్ రాకుండా ఆ కారుకే నిప్పంటించి వాళ్ళిద్దరిని తీసుకొని హీరోనే పారిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి ఏం చెప్తాడంటే సోఫియాని తీసుకొని నువ్వు టవర్ ఎక్కేసి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు రావట్లేదా అని చెప్పేసి అంటంతో లేదు ఆ కల్ట్ గ్రూప్ వస్తే వాళ్ళని కింద ఆపేస్తాను, ముందు మీ ఇద్దరు తప్పించుకోవాలి టవర్ ఎక్కని చెప్పేసి అంటంతో ఇద్దరు టవర్ ఎక్కుతారు. సో హీరో గెస్ చేసినట్లే కిందకి ఆ చర్చి ఫాదర్ వస్తాడు, అంటే కల్ట్ గ్రూప్ హెడ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎరా నువ్వు మా కింద పని చేయాలి కానీ జనాలను కాపాడుతున్నావు ఏంటని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ క్రియేచర్ నా కూతుర్ని వాడుకొని ఇన్ని రోజులు నన్ను మ్యానిపులేట్ చేసింది, ఇక మీదట నన్ను ఎవరు మోసం చేయలేరని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే టవర్ పైకి ఎక్కుతుంది అనమాట. ఎక్కిన తర్వాత ఆ రోప్ వే ఏంటంటే పని చేయదు, ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి. కాకపోతే పక్కనే ఒక పెద్ద గంట ఉంటుంది. దాంతో తానేంటంటే ఆ గంట కొడుతుంది. అందులోను అవతల కొండ మీద ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరో మనుషులు వచ్చారు అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ ఆన్ చేస్తారు. ఈ రోప్ వే పనిచేస్తుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన కూతురు కనిపిస్తుంది. ఏమైంది నాన్న ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది మాట్లాడేది తన కూతురు కాదని చెప్పేసి రాడ్ తీసుకుని తన కూతుర్ని పొడి చేస్తాడు. సడన్ గా తన కూతురు కాస్త చర్చి ఫాదర్ గా మారిపోతుంది. వెంటనే చర్చి ఫాదర్ కూడా హీరోని పొడి చేస్తాడు. హీరో ఆ తర్వాత చర్చి ఫాదర్ ఇద్దరు అక్కడే చనిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆ తర్వాత సోఫియా ఇద్దరు కళ్ళకి గంతలు కట్టుకున్నారు కదా, కరెక్ట్ గా ఆ రోపే వచ్చిన తర్వాత డోర్లు ఓపెన్ అయ్యే సౌండ్ వస్తుంది. దాంతో ఇద్దరు కలిసి అందులో దూకేస్తారు. ఆ తర్వాత ఆ రోపే ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి తీసుకెళ్లి వాళ్ళను వదిలిపెట్టేస్తుంది. అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు, మామూలు ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని చూసి టెస్ట్ చేసి వీళ్ళు మామూలు మనుషులే, ఇన్ఫెక్ట్ అవ్వలేదని చెప్పేసి లోపలికి తీసుకెళ్తారు. అందులో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సోఫియా వాళ్ళ అమ్మ కూడా అక్కడే బ్రతుకుంటుంది. తన కూతురుని చూసి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చేస్తారంటే సేఫ్టీ కోసం అని చెప్పేసి హీరోయిన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని చెప్పేసి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో చూపించినట్లు ప్రపంచంలో ఇలాంటి వింత శక్తులు వస్తే అసలు కళ్ళు మూసుకొని బతకడం సాధ్యమేనా? ఒకవేళ మీరే ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలరు? కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.